న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలుషిత నీరు వల్ల రాష్ట్రంలో పలుచోట్ల అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు. స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్పారని, డిలేకి తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 1, 2023 నాడు రాసిన ఒక లేఖ బయటకు రావడంతో కేసీఆర్ భాగోతం బట్ట బయలైందని అన్నారు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, డిలేకి తేడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఒక ఆయన ఇంగ్లీష్ షానొచ్చు అనేట ఆయన ఉన్నాడు, ఆయనను అడుగుండ్రి. సింపుల్గా దీంట్లో ఏంది, యు ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ ద స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్, అయి శ్రీశైలం అండ్ ఎన్ఎస్పి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, in terms of gazette notification dated 15/7/2021. 15/7/2021 లా ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయాలనో కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష 15/7/2021. తర్వాత ఏమన్నారు వారు, బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలేడ్. దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు. దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ 1 నాడు 30 తారీఖు నాడు పోలింగ్ జరిగింది, 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. 1 తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ, సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా, ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు, మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడైనా చెప్పినా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది, అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళ బాధ ఏంది అసలు, ఇప్పుడు అప్పచెప్పొద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది, 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము, పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు వారి నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకియండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష.
ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెక్షన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెక్షన్ నిర్వహించనున్నారు. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా మనం చేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు జరుగుతుంది. సో ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంటే టుడే ఇన్ నెక్స్ట్ 1 hour ది క్యాండిడేట్స్ క్యాన్ యాక్సెస్ ది వెబ్సైట్. అక్కడే ఈ నోటిఫికేషన్లో చెప్పినట్టుగా ఫీ పే చేసుకుని వాళ్ళ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ కూడా దీంతో పాటే ప్రకటించడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే 21వ తేదీ వరకు అంటే ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 22వ తేదీ వరకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి తర్వాత ముఖ్యంగా ఈ మార్చ్ 5వ తేదీ నుంచి ఈ అప్లై చేసిన క్యాండిడేట్లందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ 15 నుంచి 30 వరకు ఒక 15 రోజులతో పాటు ఉంటుంది. ఇది క్యాండిడేట్లను మనకు వచ్చిన మొత్తం అప్లికేషన్ ఆధారంగా ఎగ్జాక్ట్లీ హౌ మెనీ డేస్ కావాలనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది మన లాస్ట్ వీక్ టెట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క సెషన్లో అంటే ప్రతిరోజు 2 సెషన్లు ఉంటుంది ఎగ్జామినేషన్. ఒక్కొక్క సెక్షన్లో యావరేజ్గా మనకు 30 నుంచి 40 వేల వరకు క్యాండిడేట్లకి సరిపోయినట్టుగా మన దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీని కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. రాష్ట్రంలో ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పాలవుతుంటే దీనిపైన ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వందలాది మంది కలుషిత నీరు త్రాగి అనారోగ్యం పడుతున్నారని, వారికి సరైన చికిత్స ప్రభుత్వం అందించట్లేదని ఆయన ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తింది. కలుషిత నీరు తాగి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే అతిసార మరణాలని మీరెలా చెప్తారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా, నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. వ్యవసాయ శాఖ మూసేశారు, సంక్షేమ శాఖ అసలు ఊసే లేకుండా పోయింది. అసలు ఏ శాఖకి ఏం చేస్తూ ఉన్నారో అసలు మంత్రులు రివ్యూలు ఉండవు.
మరి దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా రకరకాల నాసిరకం మద్యం వాళ్ళు తయారు చేసి పేదవాళ్ల మీదకి వదలటం వల్ల దీనికి అనారోగ్యం గురయ్యి వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు, లక్షలాది మంది అనారోగ్యం దీర్ఘకాలిక జబ్బులు పాలవుతూ ఉన్నారు. అదో పక్క అనుభవిస్తూ ఉన్నారు. ఇది తాగునీరు, సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమె మాత్రం చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు ఏమీ లేవన్నట్టు చెబుతా ఉంది. మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మరియు ప్రగాఢ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రారంభించారు. చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 5,50,00,000తో 40 షాపుల కాంప్లెక్స్ ను మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించింది. స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిరంజీవి ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి వస్తే మీకు కొన్ని విషయాలు మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకు 35 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా బకాయిలు చెల్లిస్తే మరిన్ని వర్క్స్ మేము టేకప్ చేయగలము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు ఉదయం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 35 కోట్ల రూపాయల బకాయిలు ఇమ్మీడియట్ గా చెల్లించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.
గతంలో కొద్ది రోజుల ముందు మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈరోజు 5,50,00,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క భవంతిని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం. ఇదే విధంగా చాలా అభివృద్ధి పనులకి రాబోయేటటువంటి కాలంలో మనం ప్రారంభోత్సవం చేసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తాడేపల్లి కానీ, మంగళగిరి కానీ, దుగ్గిరాలు కానీ అన్ని మండలాల్లో ఈ యొక్క పట్టణాల్లో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. మన యొక్క ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు. మొట్టమొదటిది, ఈ 2 కూడా చాలా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది కుల గణన, అంటే క్యాస్ట్ సెన్సెస్. మనం ఎందుకు క్యాస్ట్ సెన్సెస్ చేసుకుంటా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి వరకు 1956 నుంచి 1972 వరకు బీసీలు అన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కడా కూడా రాజ్యాంగ పదవుల్లో కానీ, లేకుంటే పార్లమెంటులో కానీ, లెజిస్లేచర్లో కానీ ఎక్కడ అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వ్యవస్థను ఎట్లా వాడుకోవాలో తెలుసని, అక్రమంగా ఎట్లా సంపాదించాలో తెలుసని తండ్రిని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటర్లను భయపెట్టి అలాగే దొంగ ఓట్లతో ఎన్నికలు తారుమారు చేయాలనుకుంటున్నారని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఏ విధంగా వాడుకోవాలి, ఆ వ్యవస్థల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరాలి, లబ్ధి చేకూరే సందర్భంలో అధికారాన్ని ఏ విధంగా అస్త్రంగా ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి గతంలో ఆయన అక్రమార్జన, ఆయన సంపాదన, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలుగా పైగా అక్రమార్జన చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఈ రాష్ట్రాల్లో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అది ఒక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. భీమిలి తగరపు వలస ఆంధ్ర బాపిస్ట్ చర్చిలో కేఏ పాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులే భయంతో భక్తితో నా దగ్గరకు వస్తున్నారన్నారు. అమెరికా వెళ్లి స్పీచ్ ఇస్తే 15 కోట్లు నాకు ఇస్తారని, గెలిచాక ఉచిత విద్యా వైద్యం కల్పిస్తామన్నారు. అలాగే సంవత్సరానికి ఒక్కో వార్డుకు ₹1 కోటి ఖర్చు చేస్తానన్నారు కేఏ పాల్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే బొత్స సత్యనారాయణకి దోచుకోవడానికి విజయనగరం అంతా, ఆంధ్ర అంతా 30 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 5 లక్షల కోట్లు పంచిన నాకు ఒక అవకాశం, మనకు ఒక అవకాశం తీసుకుందాం, దరిద్రాన్ని తొలగించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. 33 పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను. అవి నెరవేర్చడానికి సంవత్సరానికి 2 లక్షల కోట్లు మాత్రమే అవసరం. ఇప్పుడు వీరు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చి
2 లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా, కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది గనక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు. నా స్వగ్రామంలో పుట్టి పెరిగిన వారు, అలాగే మీడియా ఓనర్సు నిన్న మీట్ ద ప్రెస్లో అందరూ లైవ్లు ఇచ్చారు. ఇంకా ఎవరైనా మిస్ అయితే ఈ రోజు నుండి 60 రోజులు మోదీకి పాఠం నేర్పుదాం, మోదీ తొత్తులైన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్కి పాఠం నేర్పుదాం. మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం, క్రిస్టియన్స్ ఒకటవుదాం. 92% ఉన్న మన ఓట్లు మనం వేసుకుందాం. 3% ఉన్న కమ్మవారికి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాం. టీడీపీ చంద్రబాబుకు 5% ఉన్న రెడ్లకు 12 మంది రెడ్లు ముఖ్యమంత్రులు చేసాం. మన బడుగు బలహీన వర్గాలు 92% ఉన్నాం. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అవుదాం, మనం ఎంపీలు అవుదాం, మనం ఎమ్మెల్యేలు అవుదాం. మన అధికారంలో వారికి కూడా వెలమ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్కి కూడా సీట్లు ఇద్దాం. సామాజిక న్యాయం అంటే ఏటో చిరంజీవి మాట్లాడాడు, మళ్ళా రెడ్ల పార్టీ కాంగ్రెస్లో కలిపేశాడు ప్రజారాజ్యాన్ని. పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మరలా టీడీపీ బీజేపీతో కలిపేశాడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో కలిసిపోవడానికి 2 పార్టీలు ఈ వారంలోనే మీటింగ్లు జరిగాయి. మనకు అవసరమా వాళ్ళతో వీళ్ళతో కలిసి బానిసలు అవ్వడం? మన తెలుగు సత్తా, మన విశాఖ సత్తా, మన ఆంధ్రుల సత్తా, 15 కోట్లు తెలుగు సత్తా దేశానికి, రాష్ట్రానికి చూపిద్దాం. మోదీ గవర్నమెంట్కి చూపిద్దాం. అధికారాన్ని సాధిద్దాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందుంచుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావాలని కోరారు. విజిలెన్స్ కమిటీ నివేదిక అందిందని, మేడిగడ్డ బ్యారేజ్ ని నాసిరకంగా నిర్మించినట్లు రిపోర్టులో వెల్లడైందని చెప్పారు. అందరం కూడా పోయి వాస్తవిక విషయాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్, శిథిలావస్థకు చేరిన బ్యారేజ్, పగుళ్ళు వచ్చిన బ్యారేజ్, దాని అసలు కారణాలేందని మరి విజిలెన్స్కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టుకు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. మొన్న చూస్తే ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉంది. ఈ రోజు అదే స్థానంలో పెద్దలు పద్మారావు గౌడ్ కూర్చున్నారు. వారికి ఆ బాధ్యతను ఇస్తేనన్నా నెరవేరుస్తారు. రాష్ట్రం కోసం కోట్లాడిన ఉద్యమకారుడు పద్మారావు. ఆయన లాంటి వ్యక్తిని ప్రతిపక్ష నేతగా పెడితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతోందంటూ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మారావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం
68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ ప్రభుత్వం ఎంత పాటుపడుతుందో ప్రజలకు తెలుసని సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. బీసీల ఆత్మ గౌరవ రక్షకుడు వైఎస్ జగన్ అని, గతంలో చంద్రబాబు బీసీలను ఏ విధంగా అణచివేశాడు మనమే స్పష్టంగా చూసాం. కానీ జగన్ పరిపాలనలో బీసీలు ఎంతో అభివృద్ధి చెందారని ఆయన పేర్కొన్నారు. ఈరోజు బీసీ సమాజం అనేక సంవత్సరాలుగా ఆరాటపడుతున్న పోరాటాలు చేస్తున్నా. బీసీ సమాజం అనేక సంవత్సరాలుగా ఆరాటపడుతున్న పోరాటం చేస్తున్నా. ఫలాలు దక్కక ఫలితాలు రాక మా బ్రతుకులు ఇంతేనా అనేటువంటి బాధ మాత్రమే వ్యక్తం చేయగలిగింది. కానీ నాడు బీసీలకు ఒక సువర్ణాధ్యాయము, బీసీల అంతరంగం ఎరిగి పరిపాలించే నాయకుడిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఒక స్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కారణం వారు తీసుకున్న పలు కీలక నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాల్లో మనోధైర్యము, ఆత్మస్థైర్యము, ఆత్మగౌరవము, ఆత్మాభిమానం పెరిగింది. కారణం పెత్తందారులందరూ కూడా బీసీ సమాజాన్ని కేవలం కులవృత్తులకే పరిమితం చేయాలని, ఆ కులవృత్తుల వారికి పొట్ట గడవకపోతే పెత్తందారుల దగ్గరకు వెళ్ళి ఈడిగలపడి యాచన చేసి ఆశించేటువంటి స్థితి నాడుండేది. దాని నుండి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విముక్తి చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని ఈ ప్రభుత్వం బాధని, మా అవసరాలు ఎరిగి పనిచేస్తుందని నమ్మకం కలిగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలుషిత నీరు వల్ల రాష్ట్రంలో పలుచోట్ల అనారోగ్యానికి గురవుతున్న ప్రజలు. స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.